నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుండి ఒమన్ పౌరుల బృందం రాకను విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. టెహ్రాన్ మరియు అంకారాలోని దౌత్య కార్యాలయాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని తెలిపింది. విదేశాల్లో ఉన్న పౌరులపై తమ 24/7 నిఘా కొనసాగుతుందని, వారి భద్రత మరియు రక్షణకు తగిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫేక్ పేమెంట్ రిక్వెస్ట్లపై దుబాయ్ నివాసులను పార్కింగ్ హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. దుబాయ్లోని అతిపెద్ద చెల్లింపు పబ్లిక్ పార్కింగ్ సంస్థ పార్కింగ్ ధృవీకరించని లింకుల ద్వారా పేమెంట్స్ కోరే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నివాసులను హెచ్చరించింది. అధికారిక పార్కింగ్ ఛానళ్ల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలని సూచించింది. బకాయి చెల్లింపులు ఉన్నాయని పేర్కొంటూ ధృవీకరించిన లింకుల ద్వారా చెల్లించమని మిమ్మల్ని కోరే సందేశాలు మీకు రావచ్చు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు. వచ్చిన సమాచారాన్ని చెక్ చేయండి. అధికారిక పార్కింగ్ ఛానల్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయండి అని పార్కింగ్ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అబుదాబిలో తమకు చెల్లించాల్సిన టోల్ ఫీజులు బకాయి ఉన్నాయని, వెంటనే చెల్లింపు చేయాలని, అనుమానాస్పదంగా కనిపించే లింక్పై క్లిక్ చేయాలని కోరారు. పలువురు యుఏఈ నివాసితులు ఈ తరహా అనుమానాస్పద మెసేజ్లను అందుకున్నట్లు నివేదించారు. గతంలో ఒక నివాసికి డిఏఆర్బి అలర్ట్ అనే టైటిల్తో ఒక మెసేజ్ వచ్చింది. అందులో పెండింగ్ స్టేటస్, ఈ రోజు జనవరి 20న ఏఈడి 100.00 జరిమానా మరియు ట్రాఫిక్ పాయింట్లు విధించడాన్ని నివారించడానికి దయచేసి బకాయి ఉన్న టోల్ ఫీజులను చెల్లించండి ఉంది. అందులో ఒక అధికారిక లింక్ కూడా ఉంది. సురక్షిత చెల్లింపు పోర్టల్ను తెరవడానికి వైని ప్రత్యుత్తరం ఇవ్వండి అని ఆ నివాసిని కోరింది. అయితే ఆ మెసేజ్ యుఏఏతర నంబర్ నుండి వచ్చింది. ఇది ఒక హెచ్చరిక సంకేతం. దీంతో ఆన్లైన్లో చర్చలు మొదలయ్యాయి. పంపిన వారి వివరాలు సరిచూసుకోవాలని, అలాగే తమ ఖాతాలో ఏమైనా బకాయి టోల్ ఫీజులు ఉన్నాయేమో డిఆర్బి అప్లికేషన్లు సరిచూసుకోవాలని వినియోగదారులకు సలహా జారీ చేశారు. రోగుల భద్రతకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనల నేపథ్యంలో ఒక మెడికల్ సెంటర్ను మూసివేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాది ఆదేశించారు. దాన్ని మెడికల్ లయబిలిటీ అథారిటీ మరియు సంబంధిత న్యాయ సంస్థలకు రిఫర్ చేశారు. అధికారుల తనిఖీల్లో అనేక కీలక ఉల్లంఘనలు వెల్లడయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతంలో మూసివేసిన ఒక సంస్థకు సంబంధించిన లైసెన్స్తో ఆ మెడికల్ సెంటర్ రన్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో సిబ్బంది వృత్తిపరమైన గుర్తింపులు లైసెన్స్ పొందిన సంస్థతో సరిపోవడం లేదని, కొందరు వ్యక్తులు సరైన వృత్తిపరమైన లైసెన్సులు లేకుండా వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తూ కన్సల్టేషన్లు అందిస్తున్నారని కూడా అధికారులు తమ తనిఖీలు గుర్తించారు. అలాగే వైద్య రికార్డులో సరైన రోగ నిర్ధారణ సహా తీవ్రమైన లోపాలున్నాయని మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనుమతులు పొందకుండానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలు నిర్వహించడానికి ఆ కేంద్రం ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ప్రచార ప్రయోజనాల కోసం వేరొక పేరుతో పనిచేస్తున్న ఆమోదం లేని ఎలక్ట్రానిక్ ఖాతాను ఉపయోగించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోగుల భద్రతను కాపాడడానికి మరియు వృత్తిపరమైన చట్టపరమైన ప్రమాణాలు పాటించేలా చూడడానికి వైద్య సంస్థలపై కఠినమైన పర్యవేక్షణ అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నాలుగో త్రైమాసికంలో S3 బిలియన్లుగా ఉన్న ఖతార్లో నమోదైన కంపెనీల మొత్తం ఆదాయం 2025 నాలుగో త్రైమాసికంలో Q4 3.7% వృద్ధితో 3.1 బిలియన్లకు చేరుకుంది. టెలికాం, మూలధన వస్తువులు మరియు ఆహార పానీయాల రంగాల్లో పెరిగిన ఆదాయం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇక 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 13.8 బిలియన్లుగా ఉన్న నికర లాభాలు 3% వృద్ధితో 14.2 బిలియన్లకు చేరుకున్నాయని టామ్కో ఇన్వెస్ట్ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ఖతార్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 16 రంగాల్లో 13 రంగాలు FY 2025లో లాభాల్లో వార్షిక ప్రాతిపదికన Y0Y పెరుగుదలను నమోదు చేయగా, మెటీరియల్స్ మరియు యుటిలిటీస్ రంగాలు లాభాలతో తగ్గుదలను నమోదు చేశాయి. మొత్తం ఆదాయ పనితీరు పరంగా చూస్తే ఖతార్లో నమోదైన కంపెనీల మొత్తం ఆదాయం FY 2024లో ఉన్న 85.9 బిలియన్ల నుంచి FY 2025 నాటికి 2.2% పెరిగి 87.8 బిలియన్లకు చేరుకుంది. అద్భుతమైన పనితీరు కనబరిచిన ఇండస్ట్రీస్ ఖతార్ సంస్థ 26.3% వార్షిక ఆదాయ వృద్ధితో టాప్లో నిలిచింది. ఇది గత సంవత్సరంలో సాధించిన 3.5 బిలియన్ల ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది 4.4 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. బహ్రెయిన్లో ప్రాంతీయ ఉద్రిక్తతలకు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది అధికారులు భద్రత, ఆర్థిక బాధ్యతల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని కుటుంబాలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే తీసుకుని తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయాయి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ లీజు ఒప్పందాలు చట్టబద్ధంగానే ఉంటుంది. అద్దెదారులు ఆస్తిని ముందుగానే ఖాళీ చేసినప్పటికీ సాధారణంగా పూర్తి ఒప్పంద కాలానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితులు చట్టాన్ని ఎలా వర్తింపజేస్తాయనే దానిపై ప్రభావం చూపొచ్చని బహ్రెయిన్ న్యాయవాది అఫాబ్
తారాదా పేర్కొన్నారు. సాధారణంగా లీజు చెల్లుబాటు అవుతుందని ఆమె అన్నారు. కానీ బాహ్య పరిస్థితుల కారణంగా ఆస్తిలో నివసించడం అసాధ్యమైతే ప్రతి కేసును విడివిడిగా విశ్లేషించాలని తెలిపారు. సరైన చట్టపరమైన కారణాలు లేకుండా అద్దెదారులు అద్దె చెల్లించడం ఆపలేరని పేర్కొన్నారు. చాలా మంది నివాసితులకు ఆర్థిక భారం తక్షణమే మొదలవుతుందన్నారు. అకస్మాత్తుగా వేరే చోటికి తరలి వెళ్లిన కుటుంబాలు ఇప్పుడు 2 ఏళ్లకు డబ్బు చెల్లించాల్సిన భారాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మేము ఒక్క రాత్రిలోనే బయలుదేరాం. ఒప్పందం గురించి ఆలోచించడానికి సమయమే లేదని ఒక నివాసి అన్నారు. ఇంటి యజమానులు కూడా ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది తమ సొంత ఆర్థిక బాధ్యతలు తీర్చడానికి అద్దె ఆదాయంపై ఆధారపడతారని పేర్కొన్నారు. తారాడా ప్రకారం అద్దెదారులు మరియు ఇంటి యజమానులకు 3 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది పరస్పర అంగీకారానికి రావడం. రెండవది లీజు ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఒప్పందాల్లో అసాధారణ పరిస్థితుల్లో వెసులుబాటు కల్పించే నిబంధనలు ఉంటాయి. మూడవ మార్గం న్యాయపరమైన తీర్పును కోరడం. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షిఫ్ట్ వాల్వ్లో ఉన్న ఒక లోపం కారణంగా 2025-26 మోడల్కి చెందిన 18,708 టొయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు లెక్సస్ LX 600 వాహనాలు వెనక్కి పిలుస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ లోపం వల్ల ఇంజన్ వేగం అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రమాదం లేదా అగ్ని ప్రమాదం సంభవించే ముప్పు పెరుగుతుంది. ప్రభావిత వాహనాల యజమానులు తమ స్థానిక డీలరైన అబ్దుల్ లతీఫ్ జమీల్ కంపెనీని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవడానికి టొయోటా వాహనాల యజమానులు టోల్ ఫ్రీ నెంబర్ 8004400055 ద్వారా, లెక్సస్ వాహనాల యజమానులు టోల్ ఫ్రీ నెంబర్ 8001220022 ద్వారా సంప్రదించవచ్చు. అలాగే డెఫెక్టివ్ ప్రొడక్ట్స్ రీకాల్ సెంటర్ వెబ్సైట్ http://recall.sa ను సందర్శించి తన వాహన గుర్తింపు సంఖ్య విన్ ఈ రీకాల్ జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని కూడా మంత్రిత్వ శాఖ వాహన యజమానులకు సూచించింది. ఇవి మా కల్పించిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.